ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ఊపిరి ఆడకపోతే మనిషి చనిపోయినట్లు ప్రార్థించని క్రైస్తవుడు మృతుడే ఆధ్యాత్మికంగా. ప్రార్థన ఒక వెన్నెముక లాంటిది. మనకు వెన్నెముక లేకపోతే ఇలా నిటారుగా నిలబడగలమా? వంగిపోతాం. ఎటు గాలి వస్తే అటో పడిపోతాం. ప్రార్థన లేనివాడు ప్రతి శోధనకు లొంగిపోతాడు, ప్రతి ఆకర్షణకు లొంగిపోతాడు. ప్రార్థించేవాడు అపవాదిని చూసిన వణకడు, శోధన వచ్చిన లొంగడు, పాపపు ఆశలకు లొంగడు, లోకాశలకు లొంగడు. ధైర్యంగా సింహం వలె పరిశుద్ధంగా దేవుని సాక్షిగా నిలబడగలుగుతాడు. ప్రార్థన, బైబిల్ పఠనం రెండు రెక్కలు లాంటివి. ప్రార్థించేవాడు బైబిల్ చదవాలి, బైబిల్ చదివేవాడు ప్రార్థన చేయాలి. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, బైబిల్ చదవరు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడు దేవుని మనసును ఎరిగి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాడు. తన సొంత మాటలతో చేసే ప్రార్థన కాదు, తన ముట్టి పెదవుల ప్రార్థన కాదు, దేవుని ఆత్మతో దేవుని మనస్సును ఎరిగి దేవుని నడిపింపుతో ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థన రెండు రెక్కలు లాంటివి. ఒక పక్షి పైకి ఎగరాలంటే ఒక రెక్క ఉంటే ఎగరలేదు, రెండు రెక్కలుంటే పైకి ఈ లోకానికి అతీతంగా, లోక శోధనలకు అతీతంగా దేవుని కొరకు పరిశుద్ధులుగా దేవుని ప్రణాళిక నెరవేర్చేవారిగా మనం జీవించాలంటే అనుదినము వాక్య పఠనము, మోకాళ్ళ ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఎంతో అవసరం. ఆ ప్రార్థించేవాడు తన జీవితంలో జయం సంపాదించుకుంటాడు. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, ప్రార్థనలో ఎంత ప్రభావం ఉంది, ప్రార్థన ద్వారా ఎన్నెన్ని సాధ్యమని చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా చాలదు. ప్రార్థనలో విజయం ఉంది అని నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మరి ఎందుకు మీరు ప్రార్థన చేయరు? ప్రార్థనలో శక్తి ఉంటే, ప్రార్థనలో స్వస్థత ఉంటే, ప్రార్థనలో విజయం ఉంటే ఎందుకు ప్రార్థన చేయరు? ప్రార్థన చేసుకున్నావా అని మీ బిడ్డల్ని ఎందుకు అడగరు? ప్రార్థన చేసుకుందాం రండి అని మీ ఇంటిలో పిల్లలందరినీ అన్నాళ్ళకి రండిరా తిని పొండిరా అంటారు. కానీ ప్రార్థన చేసుకుందాం రండిరా, కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని ఎందుకు అనరు? కుటుంబ ప్రార్థన సమయంలో దేవుని దూతలు నీ ఇంటి మీదకి వస్తాయి. నీ ఇంటిలో ఏ హాని లేకుండా, ఏ రోగము లేకుండా, ఏ దురాత్మశక్తుల ప్రభావం లేకుండా పరిశుద్ధాత్మని సన్నిధి నింపబడుతుందని మీరు నిజంగా ఎరిగితే హాస్పిటల్ పాలు, మందుల పాలు, రోగాల పాలు, అనవసరమైన గొడవలు, మనసులో వేదనలు, గంటలు గొడవలు పెట్టుకొని తిట్టుకుంటూ కూర్చుంటారు చూడండి రాత్రులంతా. ప్రార్థన చేసే వాళ్ళకి ఇంటిలో సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన ప్రాముఖ్యత ఎరిగినప్పుడు ఎందుకు చెయ్యరు? చాలామంది క్రైస్తవులకి వాళ్ళ ఉన్న ఒకే లోటు ప్రార్థన. ఎందుకు చేయరంటే సాతానుకి ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే ఊరుకోడాడు. ప్రార్థన చెయ్యనివాడు సాతాను. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, వంటగదిలోకి కాదు, ఎక్కడ నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతుని దేవునికి ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పిల్లలతో చెప్పు, అదిగో అన్నం వండేసాను తినేయండి, ఈ వారితో చెప్పు, ఇదిగోండి మీకు సిద్ధపరిచాను వడ్డిస్తాను తినేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అన్ని బాధ్యతలు ముగించి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి నీకు కలుగుతుందో, నీ మూలాన నీ ఇంటి వారందరికీ ఎంత దీవెన వస్తుందో. దేవుని కంచె నీ ఇంటి చుట్టూ ఉంటుందండి. పురుషులు ప్రార్థన చేయాలా, స్త్రీలు ప్రార్థన చేయాలా? అరుణోదయమున లేచి యోబు తన బిడ్డల నిమిత్తమై బలి అర్పించాడు. ఆ రోజుల్లో బలి అంటే ప్రార్థనే. ఏంటంటే ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి అంటే గొడ్లు ఎడ్లు కాదు. ఏంటానికి ఇష్టమైన బలి? విరిగి నలిగిన హృదయము. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు సాతాను ఎలా జొరబడాలని చూసింది ఆ ఇంట్లోనికి, కుదరలేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంది, నువ్వు అతని ఇంటి చుట్టూ కంచె వేసావు కదా,
అతను నువ్వు కాపుదల కాసావు కదా, అందుకే నేను నమ్ముకున్నాడు అనేదో సవాలు చేసింది. దేవుని ప్రార్థించే వారి ఇళ్ళ చుట్టూ దేవుని కంచె ఉంటుందండి. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమో నీకు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. పగలు వచ్చే జబ్బు, రాత్రి వచ్చే జబ్బు, బాబా ఎన్ని రకాల మధ్యాహ్నం పాడు చేయి రోగము నీకు రాకుండా దేవుడు కాపాడుతాడన్నాడు. మనకు అన్నీ తెలుసు, కానీ ఒకటే మనం చేయటం లేదు. ఏంటన్నది? ప్రార్థన. ప్రార్థనకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు అది సాతాను వలన కలిగిందని గుర్తించి దాన్ని ఎదిరించగలిగితే, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తే, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే మొదట ప్రార్థన, తర్వాత పని. మొదట ప్రార్థన చేయండి. టైం మిగిలితే ప్రార్థన చేసుకుంటాం అనుకోవద్దు, మిగలుతాం. చివరిలో ప్రార్థన చేసుకుందాం అనుకోవద్దు, ఏం అవ్వదు. నువ్వు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ప్రార్థన చేసుకెళ్తారా అంటున్నారు. ఏంటి ముఖ్యమైన రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడా? లేకపోతే 10,000 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు ప్రభా ఎవడు దొంగోడు రాకుండా చేయని ప్రార్థన చేసుకుంటారా? లేకపోతే ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు ఆయన రాకపోకలేదు నన్ను కాపాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకు. అమెరికా వెళ్ళటానికే కాదండి, పక్కన రోడ్డు మీదకి వెళ్ళటానికి కూడా దేవుని కాపుదల మనకి కావాలి. ఇంటి ఎదురుకుంటే రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? రహదారి మీద కాదు, మన ఇంటి ముందు ఈ పక్క నుంచి ఆ పక్క దాటుతూ బైక్ వచ్చి కొట్టి గుద్దేసిందని, లేకపోతే పిల్లలు చచ్చిపోయారని చెప్పి ఏడ్చేవాళ్ళు, బాధతో వేదనతో కురిగే వాళ్ళు ఎందరో ఉన్నారండి. నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాను. సో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. మీరు ఏ పని చేసినా, మీరు వంట చేస్తున్నప్పుడు కూడా మొట్టమొదట పొయ్యి వెలిగిస్తారా, ప్రార్థన చేస్తారా? ఏంటి పొయ్యి దగ్గర కూర్చొని ప్రభా రాత్రి అంతా కాపాడావని గంటసేపు ప్రార్థన చేశారనుకోండి, ఇంట్లో పిల్లలు ఆయన వచ్చేస్తారు, అందరూ ఏం పెట్టవా మాకేమీ. పరీక్షలకు వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు, మీ బుక్స్ తీసి చదువుకుంటున్నప్పుడు, మంచి చదువు మీకు రావాలంటే మొదట బైబిల్ చదవండి. ఒక్క వచనం చదవండి పోనీ, టైం లేకపోతే ఒక అధ్యాయం చదవండి పోనీ. మీకు గుండెల్లో మంట పుట్టే వరకు, దేవుడు నాతో మాట్లాడాడు అనే నమ్మిక వచ్చే వరకు మాట చదివి ఒక ప్రార్థన చేయండి. ఆ రోజులో చేసేవన్నీ కూడా దీవించబడతాయి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనలో శక్తి ఉందని అందరికీ తెలుసండి, కానీ ప్రార్థన చేయడానికి టైం లేదంటారు కొంతమంది, కుదరడం లేదంటారు కొంతమంది. పిల్లలతో ఎక్కడండి, ఆయనతో ఎక్కడండి, ఉద్యోగం అండి, అదండి, ఏమన్నా సాకులు చెప్పొచ్చు. కానీ నీ మొదటి సమయం దేవునికి ఇస్తే దినమంతటిని చక్కగా అరేంజ్ చేసుకోవడానికి, నీవు ఏ సమయంలో ఏది చేయాలో అది చక్కగా ముగించుకోవడానికి నీవు చేయనదంతా ఏమవుద్ది? సఫలమవుతుంది. మీ ప్రార్థన రాకపోతే లేవకండి మోకాళ్ళ మీద నుంచి. మాటలు లేకపోతే మూలగంటి దేవుడి సందులో మన మూలుగులు కూడా దేవుడు మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో మూలిగారంట, నిట్టూర్చారంట. వారి మూలుగులు విని వారి కొరకు మోషేని పంపించి అద్భుతాలు చేసి వారిని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. నీ సంకటాలు, నీ సమస్యలు, నీ అనారోగ్య పరిస్థితులు ఏమైనప్పటికీ ఒక్కటే మందండి, మోకాళ్ళ ప్రార్థన. యేసు క్రీస్తు నామములో అసాధ్యమైంది ఏది లేదండి. ప్రతి దానికి మొదట ప్రార్థనతో పని ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రయాణం ప్రారంభించాలి. మనం దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లేదండి, ఓ చిన్న ప్రార్థన చాలు. బైబిల్లో చాలా షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఆన్సర్ చేయబడ్డాయి. కొన్ని షార్ట్ ప్రేయర్స్ మీకు నేర్పిస్తాను, నేర్చుకుంటారా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడో, నీ పరిస్థితులు ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నువ్వు ఎక్కడున్నావో, నీ స్థితిగతులు ఏంటో నీ నోటితో చెప్పక్కర్లేకుండానే ప్రభుకి అన్నీ తెలుసు. మునిగిపోయే ఓడలో ఉన్నా, కూలిపోయే ఇంటిలో ఉన్నా, పడిపోయే బస్సులో ఉన్నా, ప్రమాదాలలో చిక్కుకొని ఉన్నా, ప్రభువును జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభు తన చేయి బట్టి నిన్ను ప్రమాదం నుండి
తప్పిస్తాడు. రెండవది, ప్రభువా నాకు సహాయము చేయి. అందరూ చెప్పటం లేదు. ప్రభువా నాకు సహాయం చేయి. ఏం సహాయం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేడు. డబ్బు సహాయం చేయి ప్రభువా, నాకు డబ్బు సహాయం చెయ్యి, నాకు చెయ్యి ఇచ్చి నన్ను లేవనెత్తు, లేకపోతే నా బిడ్డకు బాగలేదు, కానాను స్త్రీ వచ్చి ప్రభు దగ్గర వేడుకుంది, వెంటబడింది, కాళ్ళ వేలబడింది, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయమంటే కాసేపు కావాలని ప్రభు కనిపెట్టింపజేశాడు. కానీ చివరికి ఆమెతో ఏం చెప్పాడు తెలుసా ప్రభు? నీవు కోరినట్లే నీకు కలుగునుగాక. ఆ గడియలోనే ఆ దెయ్యము చేత పీడించబడుతున్న కుమార్తె ఏమైంది? స్వస్థత పొందింది. ఒకటి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. రెండు, నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. చెప్పండి, ప్రభువా నన్ను కరుణించుము. కరుణించడం అంటేనండి, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని ఆశీర్వదించటం, విడిపించటం, క్షమించటం అందులో ఉందండి. ప్రభువా నన్ను కరుణించంటే నాకు ఏ యోగ్యత లేదు దగ్గర వచ్చి అడగడానికి. నేను పాపం చేశాను, తప్పు చేశాను, కానీ నన్ను కరుణించి నీ కృపలో నన్ను క్షమించు అని అడగటం. ప్రభువా నాకు సహాయం చేయి. మొదటిది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభువా నన్ను కరుణించుము. ప్రభువా నాకు తోడుండుము. ప్రభువా నాకు తోడుండయ్యా, నేను వెళ్తున్నాను, నాకు తోడురా నాయన. ప్రభువా నా తోడుయ్యా. ఏమని ఇంత చిన్న ప్రార్థన చేసుకుంటే నాతో ఉంటే చాలండి, ఇంకా అంతే అయిపోద్ది. నీతో నడిచేవాడు కూడా నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాడు. ఎన్ని ప్రార్థనలు నేర్చుకున్నాడు ఇప్పుడు? నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను కరుణించు, నా తోడు రా, నాకు తోడు రా. ఇంకో ప్రార్థన చెప్పనా? ప్రభువా నన్ను వెరీ గుడ్ అమ్మా. ఎవరమ్మా చెప్పింది? అయ్యో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నీకు ఇచ్చిందనమ్మా. లేవు. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడు, నీకు 10 లక్షలు ఇస్తాడు. ఈ లోకంలో డబ్బులు కాదు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదం అంటే డబ్బులు అనుకుంటున్నారండి చాలామంది. డబ్బులు కాదు ఆశీర్వాదం. ఇన్ని డబ్బులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. ఇన్ని డబ్బులు ఇస్తే నిన్ను ఎట్ట చంపాలని నీ కొడుకులు కూతుర్లు కూడా చుట్టూ కూర్చొని ఉంటారు. నీకు తెలుసా తెలీదు? ఈ రోజుల్లో ముసలాడు ఎప్పుడు చేస్తావు, మాకు డబ్బులు ఇవ్వా అని ఒక ఆయన వచ్చి ఏడుస్తున్నాడు. మా బిడ్డలు వచ్చారండి, ఎంతో ప్రేమ చూసి అమ్మ చచ్చిపోయిందని ఆయన నీకు ఎవరు తోడు, మేము అందరం ఉన్నామన్నారండి. డబ్బులు వచ్చినాయి అని తెలిసినాయండి, అందరికీ పిల్లలు డబ్బులు ఇచ్చేసి పంపించేశానండి, అందరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారండి, నాకు ఎవరు బొవ్వ కూడా పెడతలేదండి అంటున్నాడు. ఎంత భయంకరం అండి. మీరు ఆస్తులు సమకూర్చి మీ బిడ్డలకు ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదాలు 1000 తరముల వరకు నేను వారిని ఆశీర్వదిస్తానన్న దేవుడు నిజమైన దేవుడు అని. దేవుడನ್ನು ఆశీర్వదించిన ఆయన. అది ఇది కావాలని అవసరం లేదండి. ఈ 5 ప్రార్థనలు ఇంకా చాలా ఉన్నాయి, మనకు టైం ఉంది, మనం ప్రార్థన చేయాలి. ఈ 5 ప్రార్థనలు మీరు ఇంకా ఆత్మలో ప్రార్థించేవారైతే ఇప్పుడు ప్రార్థిస్తుండగానే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు కుష్ఠరోగి వచ్చి. ఆ గుడ్డివాడు పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే, ఏం కావాలి నీకంటే, అయ్యా నిన్ను చూడాలయ్యా, నా కళ్ళు తెరువు, నేను నిన్ను చూడాలి అంటే చూపెద్దడలేదా? అంతే. నీ అవసరత ఏదైనా సరే ఒక్క మాటలో చెప్పినా కూడా ప్రభు వివరించాల్సిన పని లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన సంగతి బాగా 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 మీ అమ్మకు తెలియదు, మీ నాన్నకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలిసి నీ భార్య తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ ఫ్రెండ్కి తెలియదు, నీ భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, ఎవరికి తెలియదు భూలోకంలో. నీ సంగతి బాగా ఎరిగిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నేను రక్తమిచ్చి కొన్న రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు. ఎవరిని అడుగుతున్నాం మనం? తండ్రిని అడుగుతున్నాం. ఏ నామంలో అడుగుతున్నాం? యేసు నామములో అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడను. ఈ రాత్రి ఇక్కడ ఏ కొరతలతో మీరు వచ్చారో, ఏ పరిస్థితుల్లో స్థితిగతుల్లో మీరు ఉన్నారో, ఇక్కడ లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా మీరు ఏ అవసరతలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మనందరికీ కొరతలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అవి అనుదినము కొత్తగా పుడుతూ ఉన్నాయి. ఏదో ఒకటి కొత్తది ఇవాళ తీరిందంటే సరిపోదు, రేపు మళ్ళీ ఆకలేస్తుంది కదా, రేపు మళ్ళీ
బతకాలి కదా, రేపు మళ్ళీ ముందుకు సాగాలి కదా. సో అనుదినము దేవుడు మన భారాలు భరిస్తున్నాడు, వాటన్నిటినీ తీరుస్తున్నాడు. కాబట్టి ఇంకా నా దగ్గర అయిపోయింది, ఇంకా నా ఆశీర్వాదాలు ఇప్పటికే చాలామందికి ఇచ్చేశాను, మీకు ఇవ్వడానికి లేదు అనేవాడు కాదండి. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఇప్పుడు మీరందరూ మోకరిస్తే కొంతమందికి తట్టుకోలేక మీరు ప్రార్థన మానేస్తున్నారు. అందును బట్టి నిలబెడుతున్నానండి. అంటే నేను వచ్చి చేయబెట్టుకొని నిలబెట్టాలని చూస్తున్నారా ఏంటి? నిలబడండి. మోకరించినప్పుడు కాళ్ళు ఊగుతాయండి, నిలబడ్డప్పుడు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. మీరే చేయాలి, నేనేం మాట్లాడకుండా ఊరుకుంటాను. కొన్ని నిమిషాలు మీ మనసు తెరిచి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నాకు తోడురా, నన్ను కరుణించు, నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఒక్క మాటలో నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. అడిగి ఊహించని దానికంటే అద్భుతమైన జవాబులు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నా సమస్యలు తీర్చయ్యా, నా సంకటాలు కుదిర్చయ్యా. నా భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడయ్యా, నా భర్త నన్ను విడిచిపెట్టాడయ్యా, నా భార్య నా మీద కేసు పెట్టిందయ్యా, విడాకుల సమస్యతో సతమతమవుతున్నామన్నవారు, న్యాయాధిపతులు న్యాయం తీర్చలేరు, న్యాయాధిపతి అయిన క్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. మనుషుల హృదయాలు మార్చగలిగిన వాడు, కఠినలను మార్చగలిగిన వాడు, విరిగిన కుటుంబాలను కట్టగలిగిన వాడు నీకు ఒక అద్భుతం జరిగిస్తాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రాత్రి నుంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నీ కోసమే జీవిస్తారని నోరారా చెప్పండి యేసయ్యతో. యేసయ్యా, యేసయ్యా, నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలు. నా పాపాలు క్షమించావయ్యా, నీకు వందనములు. నన్ను స్వస్థపరిచావయ్యా, నీకు వందనములు. నీకోసమే బ్రతుకుతానయ్యా, లోకంలోనికి ఇక పోనయ్యా, పాపానికి లొంగనయ్యా, సాతానుకు లోబడనేసయ్యా, నన్ను బలపరచని ప్రభువుని అడగండి. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని. సంసోను పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు అతనికి తోడయ్యండి గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేశాడు. నీకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం ఇది. నీ హృదయానికి సేద తీర్చే సమయం ఇది. నీ కుటుంబానికి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయాలని, నీ చుట్టూన్న వారికి నీ ఒక దీవెనకరంగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏంటి నీ బాధ? ఏది నీ సమస్య? దేవునితో తీర్మానం చేయి. ఈ రోజు నుండి ప్రార్థనే నాకు జవాబయ్యా. నా బాధలన్నీ ప్రార్థనలో దింపుకుంటానయ్యా. ప్రతిరోజు ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తా, ప్రతిరోజు ప్రార్థనతో ముగిస్తా. నువ్వు నాకు తోడుండేసయ్యా, నువ్వు నాకు సహాయం చేయేసయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయేసయ్యా, నువ్వు నన్ను నా మీద కృప చూపించేసయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా అని నోరారా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ 2 సార్లు చేతులు పైకెత్తి చివరిగా నోరారా మీ ఇష్టం వచ్చిన ప్రార్థన, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నారో ఆ ప్రార్థన ఒక 2 మాటల్లో చేయండి. దేవుడు వింటున్నాడు, జవాబిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఎంతో మందిని ఆహ్వానించిన, నీవు ఆకర్షించుకున్నవారు, నీవు ఏర్పరచుకున్నవారు, నీవు పిలుచుకున్నవారు ఇక్కడ ఉన్నారేసయ్యా. వీరొక్కొక్కరిని నీవు చూడయ్యా. వారి హృదయాలలో ఉన్న పరిస్థితిని నువ్వు చూడు నాయన. స్వస్థత కావలసిన వారికి స్వస్థతను, రక్షణ కావలసిన వారికి రక్షణను, దీవెన కావలసిన వారికి దీవెనను, విడుదల కావలసిన వారికి విడుదలను అనుగ్రహించినందుకు వందనములయ్యా. మా ప్రార్థనలు విన్నామని విశ్వసిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించము తండ్రి. లైవ్లో చూస్తున్న వారిని దర్శించము నాయన. నీవిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఒక ఉన్నతమైన మెట్టుకు ఎదుగుటకు సహాయం చేయము.
సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటూ వేరే వేరే స్థలాల నుంచి ఈ రాత్రి ప్రార్థనలో ఉండడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా, దీవించి పంపించు నాయన, ఆశీర్వదించి పంపించము నాయన. నీ సాక్షులుగా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. తిరిగి మా గృహాలు చేరినప్పుడు సమృద్ధి చూడడానికి, విడుదల చూడడానికి, సమాధానమును చూడడానికి మాతో రానాయన. చక్కయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న మాట తండ్రి పేరు పేరున ఇక్కడున్న ప్రతి ఒక్కరితో చెప్పయ్యా. మేము మా ఇంటికి వస్తే మా ఇంటికే రక్షణ అయ్యా. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, మా గృహాలకు రక్షణ దయచేయి, మా బిడ్డలకు రక్షణ దయచేయి. మా కుటుంబంలో ఉన్న పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ యేసే రక్షకుడని గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము. నా యొద్దకు వచ్చేవారు నేను తోసివేయనన్నావు, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టనన్నావు. ఆశతో నీ సన్నిధికి వచ్చిన మేము ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళటానికి, నా ప్రభువు నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో వెళ్ళడానికి, లోకములో కలిగే శ్రమలకు భయపడక, సాతాను పెట్టే శోధనలకు లొంగక, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడన్న విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయము. ప్రతి విశ్వాసి పరిపూర్ణులు అవ్వాలని పోరాడుతూ పరిచర్య జరిగిస్తుండగా అనేకులు రక్షించబడి పరిశుద్ధపరచబడి కుటుంబాలుగా నీ రాజ్య వారసులు ఉన్నట్లు సిద్ధపడుటకు సహాయం చేయము. ప్రతి యవనస్తుని రాత్రి దర్శించయ్యా. సాతాను వారిని ముట్టక ముందే వారు నీకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేయము. ప్రతి వృద్ధుల్ని దర్శించిన ఆయన వృద్ధాప్యంలో వచ్చిన బలహీనతలతో కృంగిపోకూడనట్లు వారికి కావలసిన ఆదరణ దయచే. ముదిమి వచ్చే వరకు, వయసు వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్న వాగ్దానంతో పంపించము. జ్ఞానవంతురాలుగా మా సహోదరులు కుటుంబములు కట్టుకున్నట్లు ప్రార్థనా తల్లులుగా చేయము నాయన. పురుషుడు తన ఇంటిని జ్ఞానము చొప్పున కట్టుకున్నటకు, ఇంటి వారిని సంరక్షించుటకు వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని నీవు అనుగ్రహించము. భక్తి గల వారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండక, క్రీస్తు నామమును మా బ్రతుకుల ద్వారా నిరూపించు నిజ క్రైస్తవులుగా ఉండటకు ఈ రాత్రి కూడి వచ్చిన మాకందరికీ నీ సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్లో ఉన్నవారికి కూడా వందనాలు. మీ పేరు ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయకుండా వెళ్ళిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. అందరికీ వందనాలు. గుడ్ నైట్ అండి.